అలానే సిఎస్ రావు నెలకి 60 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి 7 అంచెల ద్వారా హవాలా చేశారనేది సిట్ అనుమానిస్తుంది. ఆ మేరకు సమాచారాన్ని సేకరించింది. ఎంత హవాలా జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా ఒక ఒపీనియన్కి వచ్చింది సిట్టు. దాన్ని నిర్ధారించుకోవడానికి 4వసారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు పంపించడం జరిగింది సిట్టు బృందం. అయినప్పటికీ ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ ఎవరికీ తెలియదు. దాదాపు లిక్కర్ కుంభకోణంలో 4,000 కోట్ల రూపాయలు ఆయన హవాలా చేశారు ఓవరాల్గా అనేది ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రాథమికంగా సిట్టు బృందం, సిట్టు పోలీసు బృందం. మరి ఈ 4,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పంపించారు, ఎలా పంపించారు, ఏ మార్గం ద్వారా పంపించారు, ఎవరి ద్వారా పంపించారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని అందించడానికి సాయిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా సిట్ పోలీసు బృందం 18వ తారీఖున విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. కానీ ఆ రోజున తాను బిజీగా ఉంటాను, ముందు రోజే నేను అటెండ్ అవుతాను విచారణకి 17వ తారీఖున అని చెప్పి ఆయన సిట్ పోలీసులకి తెలియజేయడం జరిగింది. ఆ మేరకు సిట్ ఎదుట ఆయన ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు సాయిరెడ్డి గారు. అలాగే మిథున్ రెడ్డి 19వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి మిథున్ రెడ్డికి నోటీసులు అందజేశారు. లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే మిథున్ రెడ్డి డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారాలను నడిపారు అనేది మిథున్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు. అందుకే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు విచారణకి 19వ తారీఖున హాజరు కావాలని. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి సమాచారం దాన్ని బేస్ చేసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అలాగే మిథున్ రెడ్డిని విచారించేటువంటి అవకాశం ఉంది. కసిరెడ్డి మాత్రం ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన మాత్రం సినిమాల్లో ఇబ్బడిగా పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మించడానికి ఆయన అడ్వాన్సులు కూడా భారీగా ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల అడ్వాన్సుల రూపంలో సినిమా వాళ్ళకి టాలీవుడ్లో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు 4 సినిమాలకి. మరి ఏ డైరెక్టర్లకు ఇచ్చారు, ఏ నటులకు ఇచ్చారు అనేది బయటికి రావాల్సి ఉంది. బట్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో 4,000 కోట్ల రూపాయల హవాలా జరిగింది అతని ద్వారా అనేది సిట్ అనుమానిస్తుంది. ఓవరాల్గా 30,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగితే దాంట్లో 4,000 కోట్ల హవాలా జరిగిందని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా 2019 ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అనే దాన్ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటను నమ్మి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఓట్లు వేశారు, గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన మద్యం తయారీదారిగా మారారు, మద్యం సరఫరాదారుగా మారారు, మద్యం అమ్మకందారుగా మారారు. 3 ఆయనే చేశారు. దాదాపు 26 డిస్టిలరీల ద్వారా మొత్తం మిథున్ రెడ్డి నడిపారు ఈ మొత్తం తయారీ వ్యవహారాన్ని అనేది ఒక ఇన్ఫర్మేషన్ సిట్ బృందం దగ్గర ఉంది. అందుకే దాన్ని నిర్ధారించుకోవడానికి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 19వ తారీఖున ఆయన హాజరు కావాలి. కాకపోతే ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో అరెస్ట్ నుంచి ఉపశమనం పొందారు. అరెస్ట్ లేకుండా ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆ ఆర్డర్స్ను బేస్ చేసుకొని విచారణకు సహకరించాలి అనేది దాంట్లో ఉంది. కాబట్టి విచారణకి ఖచ్చితంగా మిథున్ రెడ్డి హాజరు కావాలి. ఇన్ కేసు హాజరు కాకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించినట్టు అవుతుంది. అప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం బహుశా మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మిథున్ రెడ్డి గారు హాజరవుతారు, విచారణకు హాజరయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇన్ కేసు హాజరు కాకపోతే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అరెస్ట్ లేకుండా ఆయన ఆర్డర్స్ తీసుకొచ్చుకుంటారు, ఆ ఆర్డర్స్ రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే ఆయన హాజరవుతారు. 26 డిస్టిలరీస్ సుమారుగా ఏదైతే ఉన్నాయో మద్యం తయారీకి ఆ రోజున అనుమతులు తీసుకున్నటువంటి డిస్టిలరీలు అవన్నీ కూడా బినామీ పేరుతోటి మిథున్ రెడ్డి గారు నిర్వహించారనేది సిట్ పోలీసు బృందం దగ్గర ఉన్నట్టు ప్రాథమిక సమాచారంగా చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన కీలకంగా ఉన్నారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏంటి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఏం చేశారు అంటే ఈ డిస్టిలరీలు ఎంత
మద్యాన్ని ఉత్పత్తి చేయాలి, ఏ బ్రాండ్స్ని ఉత్పత్తి చేయాలి అనేది నిర్ధారించేది ఆయనే. నిర్ధారించి ఎంత ఇండెంట్ పెట్టాలి, అలాగే ఎంత ఇండెంట్ని లేకుండా చేయాలి. అంటే ఒక ఇండెంట్ పెట్టి ఆ ఇండెంట్కి తగిన విధంగా కాకుండా అత్యధిక ఉత్పత్తి చేసి బ్లాక్ మార్కెట్కి తరలించి వ్యాపారం ఎలా చేయాలి, ఇదంతా కూడా డిజైన్ చేసింది కసిరెడ్డి అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. దాదాపుగా 7 మార్గాల ద్వారా ఈయన పెద్ద ఎత్తున హవాలాకు పాల్పడ్డారు అని చెప్పి చెప్తూ ఉన్నారు కసిరెడ్డి గురించి పోలీసులు. అందుకే ఇప్పుడు పోలీసులు వీళ్ళ ముగ్గురు ఇచ్చేటువంటి వాంగ్మూలాలని బేస్ చేసుకొని లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ని తయారు చేయబోతున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందా, లేదా ఇప్పుడు సిట్ బృందమే మొత్తాన్ని ఛార్జ్షీట్లు వేసి కోర్టులో వీళ్ళని నిలబెడుతుందా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈడీ రంగంలో దిగే అవకాశం ఉంది, సిబిఐ రంగంలో దిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే హవాలా బిజినెస్ చేశారు, హవాలా బిజినెస్ జరిగిందని చెప్పి ఆధారాలు ఉన్నాయి. పైగా సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి ఆ సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తే కనుక దాంట్లో హవాలా జరిగింది అనేటువంటిది వినిపిస్తుంది. స్పై అనేటువంటి సినిమాని నిర్మించారు, నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆయన స్పై అనేటువంటి సినిమాని నిర్మించారు. దాంట్లో ఏం జరిగింది అనేది కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉండేటువంటి హౌసెస్లో కసిరెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులు అలాగే బంధువులు వీళ్ళ ఇళ్లలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ని సీజ్ చేశారు. అలాగే ఆయన ఫామ్ హౌస్లో ఉండేటువంటి కార్ని సీజ్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్స్, కంప్యూటర్స్ ఎక్కడున్నాయనేది ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఆయన స్నేహితులు ఎవరెవరితో డైలీ కాంటాక్ట్లో ఉంటారు అనేది కూడా ఇప్పుడు సిట్ పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. కాకపోతే సిట్కి సమాంతరంగా ఒక కీలకమైనటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రైవేటు సైన్యాన్ని నడుపుతూ ఉన్నారనేది ఇంకొక ప్రచారం జరుగుతుంది. 2019 నుంచి 2024 మధ్యలో అవకతవకలు అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని రక్షించేందుకు చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఫైనల్ చేసి దాని ప్రకారం వాళ్ళందరినీ సేఫ్ సైడ్గా బయట వేసేందుకు ఆ పోలీస్ అధికారి పనిచేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అందుకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా చాకచక్యంగా చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఆయన ఎస్కేప్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. మరి ఎక్కడికి ఎస్కేప్ అయ్యారు, ఆయన ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజెంట్. ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి ఎలాంటి క్లూ ఇవ్వట్లేదు, ఏమీ తెలియదని చెప్తున్నారు. ఆయన భార్య దివ్యారెడ్డి ఆమె ఏం తెలియదని చెప్తుంది. ఆవిడ సిస్టర్ మేఘనారెడ్డి ఆవిడ ఏం తెలియదని చెప్తున్నారు. మరి ఆ మేఘనారెడ్డి యొక్క తల్లి సుజాత రెడ్డి వాళ్ళేమో డైరెక్టర్స్గా ఉన్నారు కంప్యూటర్ సొల్యూషన్స్ అనేటువంటి దాంట్లో, ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో. యాక్చువల్గా ఐటీ సొల్యూషన్స్ కంపెనీలోనే లావాదేవీలు అన్నీ జరిగాయి మద్యానికి సంబంధించి అనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది. మరి ఇవన్నీ చిక్కుముడుల్ని ఛేదించి ఆంధ్రప్రదేశ్ సిట్ మరి వీళ్ళని విచారించి ఈ కేసును ఫైనల్ చేయగలదా, వీళ్ళని శిక్షించగలదా, జరిగినటువంటి కుంభకోణాన్ని ఫైనల్ చేసి రికవరీ చేయగలదా, హవాలా చేసినటువంటి సొమ్ముని మళ్ళీ తిరిగి రాబట్టగలదా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదొక పెద్ద ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఢిల్లీ పెద్దలు కనుక ఫుల్ పవర్స్ ఇస్తే ఈజీగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసుని ట్రేస్అవుట్ చేస్తారు, ఫైనల్ చేస్తారు, రికవరీ కూడా చేయగలరు. మరి అలాంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పి రాజకీయాలు రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. మరి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణ వరకు తీసుకురావడం వరకే పరిమితం అవుతుందా సిట్టు, లేదంటే ఫర్దర్ స్టెప్కి వెళ్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.